గత 40 సంవత్సరాలుగా ఎంతో మందికి విద్యను అందించిన ఉర్దూ పాఠశాలను ప్రస్తుతం ఇతర పాఠశాలల్లో విలీనం చేసే నిర్ణయాన్ని నిరసిస్తూ ఆ పాఠశాల విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఒంటికాలిపై నిల్చొని నిరసన వ్యక్తం చేస్తూ ఆందోళన చేపట్టారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలో 17వ వార్డు పరిధిలోని టెక్కీ ప్రాంతంలో అనేక మంది ముస్లిం కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయని, దీంతో నాడు 40 ఏళ్ల క్రితం ప్రభుత్వం ఈ ప్రాంతంలో ఉర్దూ పాఠశాలను ఏర్పాటు చేసిందని, ఈ పాఠశాలలో ఎంతో మంది తమ పిల్లలు విద్యను అభ్యసించారని విద్యార్థుల తల్లిదండ్రులు తెలియజేశారు. అయితే ప్రస్తుతం ఈ పాఠశాలను వేరే పాఠశాలలో విలీనం చేస్తాం అనడం భావ్యం కాదన్నారు. ఈ ప్రాంత విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని పాఠశాలను ఇక్కడే కొనసాగించాలని వారు డిమాండ్ చేశారు. పాఠశాలను తరలిస్తే తమ ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. చాలా సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంది, ఈ స్కూల్ ఇక్కడే ఉంది. ఇక్కడ చెప్పినట్టు వేరే దగ్గర ఏమో మాది మేము వేరే దగ్గర పంపించలేము మా పిల్లల్ని. ఇక్కడైతేనే దగ్గరగా ఇక్కడికైతే వెళ్తారు. వేరే దగ్గర పంపించేంత స్తోమత మా దగ్గర లేదు. మా ప్రభుత్వం ఇక్కడ నుంచి వేరే దగ్గర మార్చాలని ట్రై చేస్తున్నారు. మాకు ఇష్టం లేదు. మా స్కూల్ మాకే ఉండాలి సార్. దూరభారం స్కూల్ పోయి మా పిల్లలు నడవలేరు. ఇక్కడ నుంచి పోవాలంటే 2 కిలోమీటర్ దూరం పోవాలి ఇంకో స్కూల్ పోవాలంటే. లేకపోతే ఇంకా ప్రైవేట్ స్కూల్లో చేర్పించుకోవాలి మా పిల్లల్ని. ప్రైవేట్ స్కూల్లో చదివించుకునే స్తోమత మాకు లేదు. ఇక్కడ అందరూ లేబర్స్ ఉండేది, డైలీ కూలీ చేసేవాళ్ళు మేమందరము. అది మా స్కూల్ మాకు ఇక్కడ ఉండాలి సార్. మాకు ప్రభుత్వము దయచేసి ఎంపీడీఓ గారు, మా జిల్లా కలెక్టర్ గారు, మా మున్సిపాలిటీ చైర్పర్సన్, కమిషనర్ సార్ గారు అందరూ దయ ఉంచి మా స్కూల్ని మాకు ఇక్కడే ఉండవలసిందిగా మేమందరం దయచేసి అందరం 40 మంది ప్రార్థిస్తున్నాం సార్. ఇక్కడ మా స్కూల్ మాకు ఉండాలి సార్. మేము ఇంకో చోట మేము పంపించలేము సార్ మాకు స్కూల్కి. ఇక్కడైతే మాకు టెక్కే విధులు మా ఇళ్ళకి దగ్గరలో ఉంది స్కూల్. మాకు ఇంకో స్కూల్ పోవాలి 2 కిలోమీటర్ దూరం నడుచుకోవాలి సార్ మా పిల్లలు. ఇలా ప్రైవేట్ స్కూల్లో చేర్పించుకోవాలి అంత స్తోమత మాకు లేదు.